నరసరపేట బరంపేట 32వ వార్డ్ మిట్ట బజార్ హజరత్ మహబూబ్ సుబానీ జెండా చెట్టు వద్ద గత 90 సంవత్సరాలుగా గార్మీ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి పండుగలో పాల్గొని భక్తి శ్రద్ధలతో జెండా చెట్టును దర్శించుకుంటారు. భక్తులకు ప్రసాదం అందజేయడంతో పాటు వచ్చిన వారందరికీ అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 32వ వార్డు నాయకులు రెహమాన్, బుజ్జి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మీరావలి, 32వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ అబ్దుల్ గఫర్, 33వ వార్డు మాజీ కౌన్సిలర్ కోలిపాక చంద్రశేఖర్, వార్డు ప్రెసిడెంట్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम जहान के मुसलमानों को 11वीं शरीफ के पहले 11वीं नसरापेट मिट्टा बाज़ार झंडे झार के तमाम इस अतराफ़ अकनाफ के तमाम नौजवानों के तरफ से, तमाम बूढ़े बच्चों के तरफ से, तमाम साथियों की तरफ से सारे जहान के मुसलमानों को मुबारकबाद। ज़रूरी बात ये सबसे बड़ी खुशी की बात है, आज पहली 11वीं मिट्टा बाज़ार नसरापेट में पलनाड ज़िला में ये झंडे झार के पास 11वीं शरीफ मनाते हैं। ये पूरा मोहल्ला वाला ये झंडे झार पैदा होकर तकरीबन 90 बरस 19 बरस कितना 90 बरस झंडे झार पैदा होके जब से 11वीं करते, लेकिन ये मुकम्मल तौर से मेरे आने के बाद मैं आपको 25 साल 10 साल से ऐसा देखते रहा। इस मोहल्ले के कुछ बच्चे मेरे पास पढ़ने के लिए आए, एक हौसला पैदा हुआ और फिर जो इस झंडे झार को पूरे चबूतरा अच्छी तरह से बना के बनवाट करे पूरा 15 साल, और ये 15 साल से मुकम्मल जलसा एक 2000-3000 आदमी का खाने पीने का इंतज़ाम करते हैं, और खाने पीने के इंतज़ाम के साथ 11वीं शरीफ के नाम पे झंडे निकालते हैं। इस झार के पास आके दुआ दरूद करते हैं। यहाँ की फजीलत बहुत बड़ी है। బరంపేట 32వ వార్డులో హజరత్ మహబూబ్ సుబానీ గారి 11वीं పండుగ కులమతాలకు అతీతంగా గత 90 సంవత్సరాల నుంచి ఇక్కడ జెండా చెట్టు ఏర్పాటు చేసి మరి ఎంతో ఘనంగా ఈ మహబూబ్ సుబానీ 11वीं పండుగ చేయటం జరుగుతుంది. అందరూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు అందరూ వాళ్ళ శక్తి కొలది వాళ్ళు దేవుడి పేరు మీద వాళ్ళు కొంచెం చందా ఏర్పాటు చేసి అందరూ కలిసికట్టుగా ఎంతో క్రమశిక్షణగా మరి ఈ మహబూబ్ సుబానీ 11वीं పండుగ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇక్కడ మిట్ట బజార్లో ఒక రకంగా ఒక క్రమశిక్షణగా ఉండి ఒక 50 మంది కుర్రోళ్ళు మరి అన్ని పనులు మానుకొని వాళ్ళు ఎంతో కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమము ఈ అన్నదాన కార్యక్రమము దగ్గర ఉండి చేస్తున్నారు. కాబట్టి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.